ఫ్రెండ్స్, ఇప్పుడేంద్ర వార్త మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం ఒకసారిగా సీరియస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనే వీడియో రూపంలో తెలుస్తున్నా. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా తనకు బాధ ఉండదా అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షతోనే ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ మేరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేసీఆర్ అధ్యక్షత బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్న ఈ మేరకు నేను ఇప్పుడు అగ్నిపర్వతంలా ఉన్నాను. పార్టీ క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవు. ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లోనూ తెలంగాణ సాధించాను. నలుగురితో ఎమ్మెల్యేతో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు బాగా ఎదుగుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపైన పట్టు సాధించలేకపోయింది. ఇక పాలనపైన దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ను అభాస్పాలు చేసే పనిలో అయితే ఉంది. శాంతి భద్రతలు ఎందుకు అదుపు తప్పాయి? ఎక్కడ ఉన్న వారిని నేతలను చేస్తాయి. ఇక పదవులు వచ్చాక పార్టీని వీడుతున్నారు. పార్టీ వదిలి వెళ్ళే వారి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు అని పార్టీ నేతల్లో ధైర్యం నింపారు. ఇక శాసన మండలిలో బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదన్ చారిగా కేసీఆర్ అయితే ప్రకటించారనమాట. మొత్తానికి తెలంగాణలో ఒకసారిగా రాజకీయ రసవత్తంగా మారింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, మీరు బీఆర్ఎస్ నిజంగా ₹1 కూడా తెలంగాణకు బీజేపీ ఇవ్వలేదు, మీరు బీజేపీ మోకరిల్లలేదు అని అనుకుంటే దగ్గర కంపల్సరిగా అసెంబ్లీకి రావాలి, చర్చలో మీ విలువైన సూచనలు సలహాలు మాకు కావాలనే విధంగా రేవంత్ రెడ్డి అయితే సవాల్ విసిరారు. మరి దీనిపైన ఏ నిర్ణయం, ఎలాంటి స్పందన వస్తుందనేది చర్చానీయాంశంగా మారిందంటున్నారు రాజకీయ